అందరికంటే వెనకొచ్చారు. మీ అందరికంటే ముందు నీళ్లు పట్టడం తప్పే. అయితే ఇప్పుడు నేను కూడా అదే పని చేస్తున్నా. దమ్ము, ధైర్యం, సత్తా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నా మీద కూడా రావచ్చు. ఏ లత, అక్కడున్న బిందెలన్నీ తీసి విసిరి పారేయండి. ఎవరడ్డొస్తారో నేను చూసుకుంటా. వెళ్ళండి. తీయండి. నా బిందె మీద చెయ్యేస్తావే నిన్ను. ఏంటే? ఏయ్ వాడు, నేను లేనప్పుడు నీ చెయ్యి వాడు, నేను వచ్చాక వాడాలనుకున్నావో విర్రి విర్రిచ్చేస్తా. ఏ నిన్ను ఏంటే ఏంటే ఫైటా? డౌట్ కదే. ఇప్పుడు చూడ, నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమేనే. నాకు అస్సలు తెలీదే, ఇప్పుడు తెలిసిందే. నన్నే కొడతావా? రౌండ్ రౌండ్ నిన్ను చూడండి ఆంటీస్, అతిగా ఆవేశపడే ఆంటీస్, అతిగా ఆశపడే అంకుల్స్ సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. ఎవరే నువ్వు? సూయ అనసూయ. నా ఏరియాకి వచ్చి నన్నే కొడతావా? చెప్పవే, నీ ఇంటికొచ్చి కొడతా, నీ నట్టింటికొచ్చి కొడతా, మీ మగాళ్ళని కూడా వాయించి వెళ్ళిపోతా. ఏం కూసవే? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నోరు మూసుకొని పొండే. పెట్టుకుంటే చంపేసేలా ఉంది. ఇవ్వండి. అయ్యో శిరీష, ఇత్తడి బిద్దలాగా ఉంది. అన్ని తీసుకురండి. తేరా మస్తానా సుకులిస్తా దీవానా. రండి. మధుమతి, మధుమతి రావే బయటకి. పడుచు పిస్తాలైన నా కోడళ్ళు చుక్క నీళ్లు తేలేక బిక్క మొహం వేసుకుని తిరిగొచ్చారు. ముసల్దానివి నువ్వేం తెస్తావు అన్నావుగా. చూడు, సెంటర్లో చెడుగుడు ఆడేసి కొమ్ములు తిరిగిన పోటుగత్తల దుమ్ము దులిపేసి పొండి 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 అన్న వాళ్ళ నోటితోనే రండి 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 అనిపించుకుని 2 బిందెల నీళ్లు తెచ్చా. ఇప్పటికైనా అర్థమైందా? ఈ అనసూయ పేరు చెబితే సునామీ కూడా సలాం 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 చేస్తుంది. నిజమా అండి? నిజంగా మీరు గ్రేట్ అండి. లతక్క శిరీషక్క సపోర్ట్లతో విజయం సాధించారండి. ఏంటేంటేంటేంటి? లతా శిరీష సపోర్టుతోనా? మరి లేకపోతే 30 ఏళ్లున్న వాళ్ళని 32 పళ్ళు రాళ్ళు కుట్టేంత పని చేశారు. 60 దాటిన మీరెళ్తే ఇరక్కొట్టకుండా నీళ్ళెలా ఇస్తారండి? ఒకవేళ ఇచ్చారు అని చెప్పినా నేనెలా నమ్ముతానండి? లతక్క, కంగ్రాచులేషన్స్. థాంక్యూ మధు. మూసుకోండి. అది యాక్చువల్లీ మూసుకోండి అని కంగ్రాట్స్ చెప్పి వర్గాలు పడుతూ తిప్పుకోవడం కాదు. అక్కడ జరిగిందేమిటో కరెక్ట్ గా చెప్పండి. నేను చెప్తాను.
అత్తయ్య గారు సరే చెప్పు. అత్తయ్య గారు వాటర్ కొలాయి దగ్గరికి వెళ్ళగానే ఒక ఆంటీ మధ్యలోకొచ్చి దూరుతావేంటే దున్నపోతా అని తిట్టింది. ఇంకో ఆంటీ అయితే ఆ. నువ్వు మనిషివా పశువా అని తిట్టింది. ఇంకొక ఆంటీ అయితే ఆడదానివా అట్టగాడదవా అని తిట్టింది. చాలా పడి. అక్కడ నేను తిట్టింది చెప్పమంటే నన్ను తిట్టింది చెప్తున్నారంటే. ఎవరు ఎవరిని తిడితే ఏంటి అత్తయ్య గారు? తిట్లు తిట్లే కదా. ఏయ్ నార్మల్, అక్కడ జనాలని దడదడలాడించి నీళ్లు తెచ్చింది ఎవరే? మనమే. మనమ్మా. అసలు మీరు అక్కడ ఏం చేశారే? మిమ్మల్ని అడ్డమైన తిట్లు తిడుతుంటే విన్నాము. తప్పు, అలా తిట్టకూడదు అని కూడా అన్నాము. మీరు కొడుతుంటే చప్పట్లు కొట్టాము. మిమ్మల్ని కొడుతుంటే కళ్ళు కూడా మూసుకున్నాం. ఇంతకు మించి ఏ కోడళ్ళైనా ఏం చేస్తారు అత్తయ్య గారు? ఓహో, అంత కష్టపడి నీళ్ళు తెస్తే ఆ క్రెడిట్ మొత్తం అత్తయ్య గారి కొట్టేశారన్నమాట. అవును. వాళ్ళ బొంద కష్టపడ్డారు. ఆ వెధవ తెలివితేటలు చూపించకుండా నా డబ్బులు నాకు ఇచ్చే నీ నీళ్లు నీకు ఇచ్చేస్తాను. అలాగేనండి. కాకపోతే లతక్క మొహం చూస్తే కొంచెం బాధగా ఉంది. అబ్బబ్బ, ఎందుకు మధు? ఎంతో సున్నితమైన ఆవు శరీరం మీది. పాపం ఎండలో దుమ్ములో తిరిగి ఎలా అయిపోయిందో చూడండి అక్క. నిజమా? ఎలా అయిపోయింది మధు? బొచ్చు బాలమని బొచ్చులాగా అయింది. నిజమా? అయితే అర్జెంట్ గా ఫేస్ వాష్ చేసుకోవాలి. వెరీ గుడ్. పాపం శిరీషక్క నగలు చూస్తే ఇంకా బాధగా ఉంది. ఎందుకు? ఇంతకు ముందు నకిలీ నగల్లా నిగనిగా మెరిసిపోయేవి. ఇప్పుడు మురికి పట్టి ఒరిజినల్ నగల్లా వెలవెలబోతున్నాయి. అలాగా? అయితే అర్జెంట్ గా కడుక్కోవాలి. ఏంటి అత్తయ్య గారు? అమ్మో, ఇదేదో కిరికిరి పెట్టినట్టుందే. ఇదిగో నువ్వు నగలు కడుక్కోవడానికి, ఇది ఫేస్ కడుక్కోవడానికి నీళ్లు మీ బాబులు తెచ్చారనుకున్నారా? మూసుకుని బిందెలు లోపల పెట్టండి. మీరు మమ్మల్ని వాడుకునేవారు అత్తయ్య గారు. అయితే మేమెందుకు పెడతాం? మీరే పెట్టండి. పెట్టము. ఏంటే ఏం కూస్తున్నారే? నా మాటగా ఎదురు చెప్తారా మిమ్మల్ని? బిందెలు పెట్టరా? ఆగండి 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 ఆగండి, పెడతాం. పెట్టండి. పెడతాం. అమ్మా, పట్టవే. ఏయ్ మధు, హమ్. ఏమనుకున్నావు నేనంటే? అంత భయం నా కోడళ్ళకి. అబ్బా, పెట్టేశాం అత్తయ్య గారు. హా, పెట్టారు. నా వాటలోనే పెట్టారు. నీ వాటల్లో పెట్టారా? అయ్యయ్యో, అలవాట్లో పొరపాటు జరిగిపోయింది అత్తయ్య గారు. వాటాలు పంచిన విషయం మర్చిపోయి ఆ వాటాలు పెట్టేశాం అత్తయ్య గారు. ఓసి పాపాత్ముల్లారా, ఎంతో కష్టపడి ఒళ్ళు గుల్ల చేసుకుని మరీ సంపాదించాను కదే. ఒక్క నిమిషంలో దాన్ని నేలపాలు చేశారు కదే. వెళ్ళి తీసుకురండి. ఏంటి తీసుకొచ్చేది? నా వాటల్లోకి వస్తే నాదే. మగ్గు నీళ్ళకి 2000 తీసుకున్నానంటే మరి బిందెకి ఎంత అడుగుతానో నేను చెప్పక్కర్లేదనుకుంటా. ఎంత? 10,000 బిందెకి 10,000. అయ్యయ్యో, అత్తయ్య గారు, అయ్యో, ఎలాగే కొడదామంటే బిందులో నీళ్లు కూడా లేవి. అయ్యో, ఎందుకక్క నీళ్ళు చేత్తో కొడితే లేస్తారు కదా. మీరేం చేస్తారో నాకు తెలీదు.
2 బిందెలు తీసుకొస్తేనే ఇంట్లోకి రండి, లేకపోతే మీ పుట్టింటికి పోండి. అంతే. అమ్మ మధు, మధు చెల్లి కొంచెం కనికరించమ్మా. మా కాపురం నిలబెట్టమ్మా. చచ్చి మీ కడుపును పుడతాను, మమ్మల్ని రక్షించమ్మా. కావాలంటే దీన్ని నేను చంపుతానమ్మా. ఏంటే నన్ను చంపుతావా? అయ్యో సరే సరేమ్మా, మీరంతగా ఏడుస్తున్నారు కాబట్టి డిస్కౌంట్ ఆఫర్లో చెరో 2000 ఇచ్చి బిందెలు తీసుకెళ్ళండి. 2000? సరే మధు. అక్క నాది కూడా ఇచ్చే. నీ డబ్బులు ఇచ్చుకో. ఇదిగో బిందు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. 2000 తీసుకెళ్ళండి. అలాగే. అక్కదా. అమ్మా. అత్తయ్యా, చింతతో అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉంది. చూసావే, ఆ మధి ఎంత తెలివిగా మన ఇరికించిందో. మన్ని పొగుడుతూనే మనతో ఫైన్ కట్టించింది. అవునక్క, దానివల్లే అత్తయ్య చేతిలో తిట్లు తినాల్సి వచ్చింది. తిట్లేనా, దెబ్బలు కూడా తినాల్సొచ్చింది. దీన్ని వదలకూడదే, ఇంతకింతకి పగ తీర్చుకోవాల్సిందే. ఎలా తీర్చుకుంటామక్క? ఏముందే, అది మన్ని ఎలా చీట్ చేసి ఫైన్ వసూలు చేసిందో మనం అలాగే దాన్ని చీట్ చేసి దాని దగ్గర ఫైన్ వసూలు చేద్దాం. అప్పుడు డబ్బుకి డబ్బు వస్తుంది, అత్తగారితో బోల్డ్ పొగడతలొస్తాయి. ఎలా ఉంది మన ప్లాన్? నీ మొహల్లా ఉంది. ఏంటి? అంటే చాలా అందంగా ఉందనక్క. థ్యాంక్ యూ చెల్లి. సరే వెళ్దాం పద. పద. ఏయ్, భలే దొరికిందే మధు. ఇప్పుడిచ్చే స్ట్రోక్ కి పిచ్చిదైపోతుంది. అప్పుడు బట్టలు చింపుకొని బజార్న పడతావా అక్క? ఎందుకు? పిచ్చెక్కుతుందన్నావు కదా. అయ్యో, పిచ్చెక్కేది నాకు కాదే, దానికి. ఎలా ఎక్కుతుందక్క? అది ఇప్పుడేం చేస్తోంది? కోక్కుంటుంది. నీ తలకై. కాదక్క, ఆమె తలకాయ కోక్కుంటుంది. నీ బొంది, నీ బొంద. ఏది తిన్నగా అర్థం చేసుకోవా? అది బట్టలు ఉతుకుతుంది అన్నావు కదా. ఆ? అవును. బట్టలు ఉతికిన తర్వాత ఏం చేస్తుంది? జాడిస్తుంది. జాడిచిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అబ్బా, జాడించటానికి ఇంట్లోకి వెళ్ళిపోవటానికి మధ్యలో ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి అక్కడికి నడుస్తుందక్క. అయ్యో, ఇంత తెలివైందని పెట్టి నా కర్మ. బట్టలు ఆరేస్తుంది. కరెక్ట్ అక్క. ఈ మధ్య నువ్వు నాకంటే షార్ప్ అయిపోతున్నావు. ఏం తింటున్నావక్క? గడిది గుడ్డు. నీ గుడ్డు నువ్వెలా తింటున్నావక్క? చంపేస్తారు చెంటలుపుదానా. చెప్పేది విను. మధు తన బట్టల్ని తన వాటాలో ఆరేసుకుంటుంది. మనం వెళ్ళి ఆ బట్టల్ని తీసుకొచ్చి మన వాటాలో ఆరేస్తాం. అత్తయ్య గారిని తీసుకొచ్చి ఆ మధుని చూపించి ఫైన్ వేపిస్తాం. అత్తయ్య గారి దగ్గర మార్కులు కొట్టేస్తాం. ఐడియా అదరిందక్క. ఇక మధుకి మూడింది. బట్టలు జాడించడం అయిపోతుంది. మనం ఇక్కడే ఉంటే దానికి అనుమానం వస్తుంది. అవునవును. అది లోపలికి రాగానే మనం బయటికి వద్దాం. ఓకేనా? పద 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 పద. రాక. అయ్యో, ఇక్కడ ఎండ తక్కువగా ఉంది, పైనే ఆరిస్తే బెటర్ ఏమో. పని చేయలేకపోతున్నాను. ఉన్న కోడళ్ళు సోకులు చేసుకోవడం తిరగడానికి తప్ప ఒక్క పనికి సహాయం చేయరు. చివరికి నా బట్టలు నేనే ఆరేసుకోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం, తాళరాత.
మధు మన వాటాలో బట్టలు ఆరేసింది. నీ బొందక్క, మధుమతి మన వాటాలో ఆరేయలేదు. ఆ? తెలియక మనమే మధు వాటాలో నిలబడ్డాము. మధు వాటాలోనా? నిజమా? అక్క, మధు నాంత కాకపోయినా నీకన్నా తెలివైందే కదా. నీకంటే కూడా తెలివైందే. అంటే మన వాటాలో ఆరేస్తే మనకి ఫైన్ కట్టదు కదా. అవును, కట్టదు. అంటే దాని వాటాలో అది ఆరేసుకున్నట్టే కదా. అవును. అంటే ఇది దాని వాటానే కదా. ఆ, అవునవును, ఇది దాని వాటనే. అయ్యయ్యో, నీకెన్ని తెలివితేటలు వచ్చేసాయే. మరి ఈ శిరీష అంటే ఏమనుకున్నావు? అప్పుడప్పుడు నా కాళ్ళు మొక్కుతూ ఉండక్క. ఆ? ఎందుకే? నా తెలివిలో కొంచెం నీకు కూడా వస్తుంది. ఏడ్చావులే. సరే, పద పద పద, తోసేద్దాం. సరే సరే, పద పద. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తగారు! అత్తయ్య గారు అర్జెంటుగా రండి. అయ్యయ్యో, ఏంటే ఏంటే ఏమైంది? ఎందుకలా అరిచారు? అది ఆ మధు ఆ. ఘోరమైన నేరం చేసింది అత్తయ్య గారు. నేరమా? ఏం చేసింది? అది మన వాటాలో తన బట్టలు ఆరేసింది. అమ్మో, అవును నిజమేనే. పాపం, మన వాటా అనేది మర్చిపోయి ఇక్కడే ఆరేసింది. ఉండండి, ఇప్పుడే దాని దగ్గర ఫైన్ వసూలు చేస్తాను. ఓకే, ఓకే. ఆ, మధు, ఏ మధుమతి, ఒసే మతి లేని మధు. అయ్యో, చూసావనే, అది మన వాటాన్ని మర్చిపోయి ఇటు వస్తోంది. అవును అత్తయ్య గారు. ఈ రోజు ఏంటి ఇలా కలిసి వచ్చేస్తోంది? ఓ మధు, హా మధు, నా కొడుకు బాత్రూమ్ లోకి వెళితే 2000 ఫైన్ వేశావు. పోన్లేని క్షమించాను. నేనెంతో కష్టపడి నీళ్లు తీసుకొస్తే తెలివితో కొట్టేసి వీళ్ళకి ఫైన్ వేశావు. అయినా భరించాను. ఎందుకో తెలుసా? అదృష్టం నన్ను భరించాలని. ఇప్పుడు నా టైం స్టార్ట్ అయింది, నీకు బ్యాడ్ టైం మొదలైంది. అందుకే నువ్వు నా వాటాలో బట్టలు ఆరేశావు. చూడు, నీ మతి మరపుకు సాక్ష్యంగా ఉన్నా నా వాటాలో ఆరేసిన నీ బట్టలు చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు. నీ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నా వాటాలో నిలబడ్డ నీ కాళ్ళని చూడు. చూడు, ఎలా అడిగానే? సూపర్ అత్తయ్య గారు. అర్థమైందా? నువ్వు చేసిన తప్పేంటో, నా గొప్పేంటో. నాకు 2 సార్లు నువ్వు ఫైన్ వేస్తే నేను ఒకేసారి 2 ఫైన్లు వేస్తున్నాను. 1 నువ్వు మా వాటాలోకి అడుగు పెట్టినందుకు. 2 నీ బట్టలు మా తాడు మీద ఆరేసినందుకు. అది లెక్క. ఒక్కొక్క బట్టకి 2000 చొప్పున. ఎన్ని బట్టలుంటే అన్ని డబ్బులు ఇవ్వాలి నువ్వు. ఓయ్, దగ్గరుండి వసూలు చెయ్యండి. హలో హలో, మీరు కాస్త ఆగండి. ఆగమంటుందేంటి? వెళ్ళి డబ్బులు తెస్తుందేమో. డబ్బులు తేవాల్సింది, ఫైన్ కట్టాల్సింది నేను కాదండి. మరి మేమా? అవునండి, మీరే. ఏంటి, ఫైన్ కట్టాల్సి వచ్చేసరికి మైండ్ పోయిందా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. మా వాటాల్లో నువ్వు ఆరేస్తే మేం ఫైన్ కట్టడం ఏంటి? కరెక్టేనండి, నేను మీ వాటాలో ఆరేస్తే నేనే కట్టాలి. కానీ మీరు నా వాటాలో ఆరేస్తే ఎవరు కట్టాలమ్మా? మేమే కట్టాలి. అయితే కట్టండి. ఎందుకు కట్టాలమ్మా? మీరు నిలబడింది నా వాటాలో కాబట్టి. ఆ బట్టలు కూడా నావి కాదండి, మీవే. చూసుకోండి. నీవే.
అలాగే అబ్బా అది అబ్బా. నేను అక్కడ కదా ఆరేశాను. ఏమో. అబ్బా అంటే అత్తయ్య గారు అక్కడ ఆరేసిన బట్టలు మీవా? అవునే, నావే. అబ్బా అబ్బా సారీ అత్తయ్య గారు. సారీ అత్తయ్య గారు. ఎందుకే? అది మధు వాట అనుకొని ఆ బట్టలు దానివే అనుకొని మేమే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆరేసాం అత్తయ్య గారు. అయ్యో, మేమే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆరేసాం అత్తయ్య గారు. అయ్యో, విన్నారుగా, మీ ముద్దుల కోడళ్ళు నాకు ఫైన్ వేద్దామనుకొని మీకు ఫైన్ వేసేశారు. మీరు చెప్పిన ధరలకే నేను కూడా అవే ఫాలో అవుతానండి.